పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్లో ఉత్పత్తి చేసినటువంటి హ్యాండ్లూమ్ గూడ్స్. పోచంపల్లిలో ఒకప్పుడు ఓన్లీ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ రెండే ఐటమ్స్ వచ్చేది. కానీ ఇప్పుడు మేము వేరువేరుగా హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీసు, షర్ట్స్ అన్ని రెడీమేడ్గా కూడా చేసి మార్కెటింగ్ చేస్తున్నాము. ఇది హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోసం, చేనేతని అభివృద్ధి చేయడం కోసం ఈ రెండు ప్రోగ్రామ్స్ చేసి హ్యాండ్లూమ్ పార్క్ ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించడం కోసం ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ఎగ్జిబిషన్ అమృత మహల్ బెనిఫిట్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అమృత మహల్ సమాజ్గూడలో ఇది అన్ని రకాల డిజైన్స్ కలిగినటువంటి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, పిల్లో కవర్స్ అండ్ హోమ్ ఫర్నిషింగ్ అండ్ డైనింగ్ టేబుల్ ఫర్నిషింగ్స్ అన్ని ప్రొడక్షన్ చేస్తున్నాము. మీరు దీన్ని ఆహ్వానించి చేనేతకు చేయూతనివ్వాలని కోరుకుంటున్నాము. గతంలో కూడా ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ హైటెక్ సిటీలో చేశాము, ఈసీఎల్లో చేశాము అండ్ వైడబ్ల్యూసీఏలో కూడా సికింద్రాబాద్లో కూడా చేశాము. కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. హ్యాండ్లూమ్ మీద ఉన్నటువంటి అభిమానులు మాకు చేయూతనిచ్చారు. మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి వీటిని మీడియా వాళ్ళు ఇచ్చిన సహకారంతో కూడా మాకు పబ్లిసిటీ అయ్యింది. ఆ విధంగా మేము హ్యాండ్లూమ్ని కూడా ఈ స్థాయికి కొంచెం పబ్లిసిటీ తీసుకురాగలిగినాము. సో ఈ విధంగా కస్టమర్ కూడా మంచి, అంటే చేనేత కళాభిమానులు చాలామంది ఉన్నారు. మార్కెట్లో మాది ఎక్కడో ఉంటుంది, పోచంపల్లి అంటే ఎంతో దూరంగా ఉంది అని అక్కడికి రాలేకపోవడం అలాంటిది జరగడం వల్ల మేము షోరూమ్స్కి వాళ్ళకి సప్లై ఇవ్వటం, తర్వాత ఎక్స్పోర్టర్స్కు అలా చేసి మాకు కావాల్సినంత ఆర్థిక సరిపోయినందున మేమే మార్కెట్కు రావాల్సి వచ్చింది. సో డైరెక్ట్గా వీవర్ టు కస్టమర్గా మేమే మార్కెటింగ్ చేస్తూ పబ్లిక్కి ఈ మా చేనేతల్ని అందించాలని, కొంతమంది వీవర్స్కి చేయూతనివ్వాలని, ఈ కళని అంతరించిపోకుండా ఇంకా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ విధంగా ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. హ్యాండ్లూమ్ అంటే కాటన్ శారీరకంగా మా శరీరానికి హానికరంగా విధంగా తొడగాలనేటువంటి వాళ్ళు, కొంచెం పూర్వ అనుభవం ఉన్న వాళ్ళు దీని మీద ఎక్కువగా చేనేతనే కావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మాకు చెప్పారు, మీరు మార్కెట్లో ఉన్న వెరైటీ కంటే ఇప్పుడు కొత్త వెరైటీ చేశారు, సో ఇది బాగా నచ్చుతుంది, మాకు బాగానే ఉంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాకపోతే అందరికీ ఇది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మార్కెటింగ్ లేదు. సో దీన్ని ఈ విధంగా మేము మార్కెట్కి రావడం జరిగింది చెప్పుకోవడానికి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా ఎక్స్పోర్ట్గా ఎక్కువ ప్రొడక్షన్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేశాము. దాంతోపాటు డొమెస్టిక్ మార్కెట్లో కూడా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మాకు ఏంటంటే ఇటు ఎక్స్పోర్ట్స్ అటు డొమెస్టిక్ మార్కెట్ రెండు చేసి చేనేతకు ఇంకా కొంతమందికి మేము చేస్తున్నటువంటి ఇప్పుడు సుమారు ఒక 400 మంది వరకు పని కల్పిస్తున్నాము. అలాంటిది ఇంకా 1000 మంది వరకు మేము పని కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో వర్కింగ్ క్యాపిటల్ కావాల్సినంత మాకు అందనందువలన మేము ఇది మార్కెట్ రావాల్సి వచ్చింది. ఇది అమ్ముకొని మళ్ళీ చేనేత వాళ్ళకి అది పని కల్పిస్తూ దాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నంలో ఉన్నాము. సేల్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వస్తుంది. కస్టమర్ ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నారు, అలాంటిదే మళ్ళీ మేము రీప్రొడక్షన్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. ఐడియాస్ వస్తాయి. ఆ రకంగా కొంతమంది డిజైనర్స్ పెట్టుకున్నాము. సో ఆ విధంగా డిజైనర్స్ వచ్చినటువంటి డిజైన్స్ని మేము మార్కెట్కి ప్రొడక్షన్ చేసి తీసుకొస్తున్నాము. ఈ విధంగా బెంగళూరులో కూడా గతంలో ఒకసారి ఎగ్జిబిషన్ చేశాము. మరియు బొంబాయి కూడా ఈ ఎగ్జిబిషన్ వెళ్ళే అవకాశంలో ఉంది. సో లాస్ట్ టైం దీపావళి సమయంలో బొంబాయి కూడా చేశాము అక్కడ కూడా. సో ఈ విధంగా ఇంకా ఎగ్జిబిషన్ చేస్తూ మార్కెటింగ్ చేసుకుంటూ ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఇది మార్కెట్ చేసుకోవడం జరిగింది. సో హ్యాండ్లూమ్కి మీరంతా కళాభిమానులకి అందరికీ ఆహ్వానిస్తూ దీన్ని ప్రోత్సహించాలని మేము పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ తరఫున మేమందరం కోరుకుంటున్నాం.